కష్ట పరిస్థితిలో యుద్ధం జరుగుతున్న పరిస్థితిలో ముందర చెప్తారు కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర పరిస్థితి కానీ దేశంలో రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా యుద్ధం ఈ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఏదన్నా కూడా శాంతియుతంగా చర్చలు జరగాలి. చర్చయుతంగా భారత ప్రధాని మోడీ గారు కూడా దీంట్లో ప్రధానంగా పాల్గొవాలనేది ప్రజల ఆకాంక్ష, భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఈ రాష్ట్రం నుంచి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనమే దీన్ని బలమైన దేశంగా ప్రపంచంలో అమెరికా నచ్చపగలిగిన మనము, అలాగే ఇజ్రాయెల్ నచ్చపగలిగిన మనం కూడా ఈనాడు ఈ యుద్ధ భూమిని ఎప్పటికప్పుడు వాచ్ చేసినప్పుడు కూడా శాంతియుత మార్గాలతోటి త్వరలో యుద్ధం ముగించాలని కోరుకుంటా ఉన్నాం. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, పూర్వం అయితే ఒకళ్ళిద్దరు కావాలా, ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎంతమంది అయినా పిల్లలు కావచ్చు, వారందరికీ శుభాకాంక్షలు. కష్ట పరిస్థితిలో యుద్ధం జరుగుతున్న పరిస్థితిలో ముందర చెప్తారు కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర పరిస్థితి కానీ దేశంలో రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా యుద్ధం ఈ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఏదన్నా కూడా శాంతియుతంగా చర్చలు జరగాలి. చర్చయుతంగా భారత ప్రధాని మోడీ గారు కూడా దీంట్లో ప్రధానంగా పాల్గొవాలనేది ప్రజల ఆకాంక్ష, భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఈ రాష్ట్రం నుంచి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనమే దీన్ని బలమైన దేశంగా ప్రపంచంలో అమెరికా నచ్చపగలిగిన మనము, అలాగే ఇజ్రాయెల్ నచ్చపగలిగిన మనం కూడా ఈనాడు ఈ యుద్ధ భూమిని ఎప్పటికప్పుడు వాచ్ చేసినప్పుడు కూడా శాంతియుత మార్గాలతోటి త్వరలో యుద్ధం ముగించాలని కోరుకుంటా ఉన్నాం. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, పూర్వం అయితే ఒకళ్ళిద్దరు కావాలా, ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎంతమంది అయినా పిల్లలు కావచ్చు, వారందరికీ శుభాకాంక్షలు.